హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ యాక్టివిటీస్. ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ నేమ్ ఇవ్వాలి. నేను క్యాల్కులేటర్ అని ఇస్తున్నాను. సో ఓకే. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి క్యాల్కులేటర్ అనేది ఓపెన్ అవుతుంది, క్యాల్కులేటర్ ఫైల్. సో ఇందులో మనం ఫస్ట్ స్క్రీన్ అనేది డిజైన్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్లో, బేసిక్ క్యాలిక్యులేటర్లో మనకి ఏమి ఉండాలి? 2 వాల్యూస్ ఎంటర్ చేయడానికి టెక్స్ట్ బాక్సెస్ ఉండాలి. అలానే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అనేవి బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి. సో దీనికి మనం కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ స్క్రీన్ అలైన్మెంట్ అనేది సెంటర్కి సెట్ చేసుకుందాం. సో అలైన్ హారిజంటల్ అండ్ అలైన్ వెర్టికల్ అనేవి సెంటర్ ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం లేఅవుట్లోకి వెళ్ళి హారిజంటల్ అరేంజ్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇది ఎందుకు తీసుకున్నాము అంటే, మనకు టెక్స్ట్ బాక్సెస్ని సైడ్ బై సైడ్ పెట్టడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటున్నా, ఈ లేఅవుట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. సేమ్ అనదర్ టెక్స్ట్ బాక్స్ని తీసుకుని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో చూడండి, మనకి ఏమైంది? సైడ్ బై సైడ్ అనేవి వచ్చాయి టెక్స్ట్ బాక్సెస్. అదే మీరు ఈ లేఅవుట్ అనేది లేకపోతే మీకు ఒకదాని కింద ఒక టెక్స్ట్ బాక్స్ కింద ఇంకో టెక్స్ట్ బాక్స్ అనేది వస్తుంది. సో అలా కాకుండా మీకు సైడ్ బై సైడ్ రావాలి టెక్స్ట్ బాక్సెస్, ఎనీ కాంపోనెంట్స్ మనకి సైడ్ బై సైడ్ రావాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? హారిజంటల్ అరేంజ్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం 2 టెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నాము. అలానే లేఅవుట్లోకి వెళ్ళి ఇంకొక హారిజంటల్ అరేంజ్మెంట్, ఇందులో వచ్చి నేను లేబుల్స్ తీసుకుంటున్నాను, 2 లేబుల్స్. సో ఫస్ట్ లేబుల్ ఏంటి అంటే వాల్యూ 1. సెకండ్ లేబుల్ వచ్చేసి వాల్యూ 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, వాల్యూ 1, వాల్యూ 2 అనేవి సైడ్ బై సైడ్ వచ్చేసినాయి. అండ్ చూడండి, మీకు ఈ అరేంజ్మెంట్ అనేది చాలా చిన్నగా ఉంది స్క్రీన్ మొత్తానికి కంపేర్ చేస్తే. సో మనకి కొంచెం ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. సో విడ్త్లోకి వెళ్ళి నేను 80% అనేది ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు వీటివి కూడా నేను 40-40గా స్ప్లిట్ చేస్తున్నాను. అంటే లేబుల్స్వి కూడా విడ్త్ ఎలా ఇస్తున్నాను? 40-40. నౌ ఏం చేస్తున్నానంటే హారిజంటల్ అరేంజ్మెంట్ హైట్ అనేది నేను ఒక 10% ఇస్తున్నాను. ఓకే, సో మీరు రన్ చేసి చూస్తే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వాల్యూ 1, వాల్యూ 2 అనేవి మీకు సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం వాల్యూ 1, వాల్యూ 2 అలానే 2 టెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? బటన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అది క్లిక్ చేసినప్పుడు మనకు ఒక యాక్షన్ అనేది జరగాలి. బిఫోర్ దట్ మనం బటన్స్ అన్నీ ఒకే లైన్లో పెట్టాలి అంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి? లేఅవుట్లోకి వెళ్ళి హారిజంటల్ లేఅవుట్ అనేది తీసుకుంటాము. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి 4 బటన్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటాం. అండ్ 1 మోర్. సో ఇప్పుడు టెక్స్ట్ బాక్సెస్ దగ్గరకు వెళ్ళి ఇక్కడ మనం వాల్యూ అనేది చేంజ్ చేస్తాం. డివైడెడ్ బై అండ్ మల్టిప్లికేషన్ and minus and next one plus.
ఇవి కొంచెం క్లియర్గా కనిపించడానికి వీటిని మనం బోల్డ్ అండ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో నేను 25 సైజ్ పెడుతున్నాను. ఫాంట్ బోల్డ్ అండ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. సో ఇక్కడ మనం బటన్స్ అనేవి అరేంజ్ చేసేసాం కదా. ఒకసారి మనం ఇక్కడ ఏంటి బటన్స్ వరకు కంప్లీట్ అయిపోయింది మనకి. కానీ వాల్యూ అనేది మనకి చూపించాలి కదా ఫైనల్ అవుట్పుట్. దానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక లేబుల్ అనేది తీసుకుంటాం. ఒక లేబుల్ అనేది తీసుకుని బటన్స్ కింద అరేంజ్ చేస్తాం. ఓకే, అండ్ బటన్స్ ఈ లేబుల్ హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ 20% పెడుతున్నాను హైట్ అనేది. అలానే విడ్త్ వచ్చేసి 50% ఇస్తున్నాను. అలానే ఇక్కడ లేబుల్లో ఉండే టెక్స్ట్ అనేది రిమూవ్ చేసేస్తున్నా. టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ ఇస్తున్నాను. అలానే ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా, 25 ఇస్తున్నాను. అండ్ ఫాంట్ బోల్డ్. ఓకే, సో ఇక్కడి వరకు మనకి డిజైనింగ్ కంప్లీట్ అయింది. ఒకసారి డిజైనింగ్ పార్ట్ అంతా రన్ చేసి మనకి ఎలా ఉంది స్క్రీన్ అనేది చెక్ చేసుకుందాం. హింట్ ఫర్ టెక్స్ట్ బాక్స్ 1, హింట్ ఫర్ టెక్స్ట్ బాక్స్ 2 అని చెప్పి టెక్స్ట్ కనిపిస్తుంది మనకి టెక్స్ట్ బాక్స్లో. వాటిని రిమూవ్ చేసేయాలి. అలానే 2 టెక్స్ట్ బాక్స్కి మధ్య మనకి కొంచెం గ్యాప్ అనేది ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ బటన్స్ సైజ్ ఉంది కదా, ఆపరేటర్స్ బటన్ సైజ్ కూడా కొంచెం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ అలైన్మెంట్ మొత్తం కూడా మనం కొంచెం కిందకి తీసుకొద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి స్క్రీన్ పైన స్క్రీన్ 1 అని నేమ్ కనిపిస్తుంది కదా. సో అలా కాకుండా మనకి క్యాలిక్యులేటర్ అని కనిపించాలి అంటే మీరు ఇక్కడ డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ టైటిల్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి క్యాలిక్యులేటర్ అని చేంజ్ చేసేయండి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే చూడండి మనకి క్యాలిక్యులేటర్ అని వచ్చేసింది. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ అలైన్మెంట్ అనేది కొంచెం కిందకి తీసుకురావడానికి మనం ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి హారిజంటల్ అరేంజ్మెంట్ అనేది తీసుకుని ఇక్కడ మనం టాప్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాం. సో దాని హైట్ అనేది కూడా మనం అడ్జస్ట్ చేయాలి. నేను దాన్ని 30%కి పెడుతున్నాను. ఐ థింక్ ఇప్పుడు మనకి ఇంకా కొంచెం వాల్యూస్ అనేవి ఇంకొంచెం కావాలి అంటే కిందకి మనం లైక్ ఒక 40% ఇస్తే సరిపోతుంది. సో ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ మనకి వాల్యూ 1 అనేవి ఉన్నాయి కదా. వాల్యూ 1 మనకి కలర్ అనేది క్లియరెన్స్ లేదు అక్కడ. సో నేను దాన్ని వైట్ కలర్లోకి సెలెక్ట్ చేస్తున్నాను. అలానే దాని అలైన్మెంట్ కూడా మనం సెంటర్ చేసుకోవాలి. సో ఫాంట్ బోల్డ్ అండ్ టైప్ వచ్చేసి సెరిఫ్ అండ్ సైజ్ వచ్చేసి 20 ఇద్దాం. అండ్ సేమ్ వాల్యూ 2కి కూడా డిజైనింగ్ చేంజ్ చేయండి. ఫాంట్ బోల్డ్ అండ్ సైజ్ వచ్చేసి 20 అండ్ స్టైల్ వచ్చేసి సెరిఫ్ అండ్ ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి వాల్యూ 1 వాల్యూ 2 అనేది కూడా సెట్ చేసాము. నెక్స్ట్ చేంజ్ చేయాల్సింది ఏంటి, టెక్స్ట్ బాక్సెస్లో ఉండే హింట్ ఫర్ టెక్స్ట్ బాక్స్ 1 అనేది రిమూవ్ చేసేయాలి. సో ఎందుకంటే మనకు అక్కడ క్లియర్ టెక్స్ట్ బాక్స్ ఉండాలి కాబట్టి. సో రిమూవ్ చేసేసాము. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ టెక్స్ట్ బాక్సెస్ అనేవి ఉంటాయి. కానీ ఈ టెక్స్ట్ బాక్సెస్ మధ్య మనకి కొంచెం గ్యాప్ రావాలి. ఆ గ్యాప్ క్లియరెన్స్గా తెలియాలి అంటే యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి లేబుల్ అనేది తీసుకుంటాము. తీసుకుని 2 టెక్స్ట్ బాక్సెస్ మధ్యన పెట్టాలి. సెంటర్లో పెట్టి అందులో ఉండే టెక్స్ట్ అంతటిని రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి టెక్స్ట్ బాక్సెస్ అనేవి వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి అలానే బటన్స్ విడ్త్ కూడా ఇంక్రీజ్ చేయాలి కొంచెం. బటన్ విడ్త్ వచ్చేసి నేను 20% ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్
ఈచ్ బటన్కి మనం విడ్త్ అనేది 20%ని సెట్ చేద్దాం. అగైన్ బటన్ 3 విడ్త్ 20%. బటన్ 4 విడ్త్ 20%. సో అన్ని బటన్స్కి కూడా విడ్త్ అనేది మనం 20% పెట్టాం. ఇప్పుడు స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తాయి. డిజైనింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి స్క్రీన్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పటి వరకు మనం డిజైనింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేస్తాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇక్కడ బటన్స్ అనేవి మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి వాటిని రీనేమ్ చేసుకుందాం. అంటే కొంచెం క్లారిటీ కోసం నేను జస్ట్ షార్ట్ కట్ ఇస్తున్నాను, యాడ్ అని చెప్పి. అలానే దీనికి వచ్చేసి సబ్స్ట్రాక్షన్ SUB అని ఇస్తున్నాను. అండ్ థర్డ్ బటన్ వచ్చేసి మల్టిప్లై, సో MUL మల్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్ కాబట్టి దీన్ని రీనేమ్ చేస్తున్నాను లైక్ DIV. ఓకే, సో మనం ఇక్కడ రీనేమ్ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్ళిపోదాం. సో బ్లాక్స్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఏంటి మనకి ఎప్పుడు రావాలి వాల్యూస్ అనేవి అంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది మనకి యాడ్ అనే బటన్ పైన క్లిక్ చేసినప్పుడు రావాలి. సో వెన్ యాడ్ బటన్ క్లిక్, వెన్ యాడ్ క్లిక్ దెన్ డూ. అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే యాడ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నామో అప్పుడు అది అక్కడ మనకి ఒక వాల్యూ అనేది డిస్ప్లే చేయాలి. ఎక్కడ డిస్ప్లే చేస్తుంది ఆ వాల్యూ అనేది? లేబుల్ 3లో డిస్ప్లే చేస్తుంది. సో ఏం డిస్ప్లే చేస్తుంది? టెక్స్ట్ని. సో సెట్ లేబుల్ 3 డాట్ టెక్స్ట్. లేబుల్ 3లో టెక్స్ట్ని సెట్ చేయమని చెప్తున్నాం. ఎలా సెట్ చేయాలి దాన్ని? యాడ్ చేసి సెట్ చేయాలి. ఓకే, యాడ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి మ్యాథ్లో ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి ప్లస్ ఆపరేటర్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ని యాడ్ చేయడానికి ఆప్షన్ అనేది ఉంది. సో ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది మనకి? టెక్స్ట్ బాక్స్ 1లో ఏదైతే వాల్యూ ఇస్తున్నామో ఆ వాల్యూ కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందులో మనకి టెక్స్ట్ బాక్స్ 1 డాట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్ 1లో ఏ టెక్స్ట్ అయితే ఇన్సర్ట్ చేసామో ఆ టెక్స్ట్ని తీసుకుంటుంది. సేమ్ ఇలానే మనం ఇంకొకటి కూడా తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ వాల్యూ ఏంటి? టెక్స్ట్ బాక్స్ 2 అంటే టెక్స్ట్ బాక్స్ 1లో ఇచ్చిన టెక్స్ట్, టెక్స్ట్ బాక్స్ 2లో ఇచ్చిన టెక్స్ట్, 2 టెక్స్ట్ 2 వాల్యూస్ని తీసుకుని యాడ్ చేసేసి దాన్ని దేనికి అసైన్ చేస్తుంది? లేబుల్ 3లో అసైన్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది ఇదంతా? ఎప్పుడైతే మనం యాడ్ పైన క్లిక్ చేస్తున్నామో అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి? మైనస్. సో నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం చేంజ్ చేయకుండా జస్ట్ దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. చేసి ఇక్కడ ఆపరేటర్ మార్చాలి మనం. సో నేను ఏం చేస్తున్నా అంటే మ్యాథ్లోకి వెళ్ళి ఇక్కడ మైనస్ అనే ఆపరేటర్ని తీసుకుంటున్నా. ఈ బ్లాక్ని తీసుకొని ఇందులో ఈ టెక్స్ట్ బాక్స్ 1 ఇంకా టెక్స్ట్ బాక్స్ 2 అనే బ్లాక్స్ని యాడ్ చేసేస్తున్నాను. ఓకే, దీన్ని రిమూవ్ చేసేద్దాం, మనకు అవసరం లేదు. ఓకే, ఇలా మనం యాడ్కి మైనస్కి ఇక్కడ మనం ఆప్షన్ అనేది చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ డూప్లికేట్ చేస్తున్నాను. మల్టిప్లికేషన్కి ఒకటి, నెక్స్ట్ డివిజన్కి ఒకటి. సో ఇది మల్టిప్లికేషన్ పెడుతున్నా అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డివిజన్ పెడుతున్నాను. సో ఇక్కడ సెపరేట్ చేస్తాము. అగైన్ మ్యాథ్లోకి వెళ్ళి మల్టిప్లికేషన్ అనేది తీసుకొని ఇక్కడ యాడ్ చేసి టెక్స్ట్ 1 అండ్ టెక్స్ట్ 2 దీన్ని డిలీట్ చేసేద్దాం. సేమ్ ఇక్కడ కూడా ఏంటి, మ్యాథ్లోకి వెళ్ళి డివిజన్ ఆపరేటర్ తీసుకుంటాము. అగైన్ టెక్స్ట్ 1 అండ్ టెక్స్ట్ 2. సో దీన్ని డిలీట్ చేసేసేయాలి. సో ఇలా మనం 4 బటన్స్కి కూడా కోడ్ అనేది రాసేసాము. సో అవుట్పుట్ వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ వాల్యూలో నేను వాల్యూ 1 ఇస్తున్నాను. అలానే టెక్స్ట్ బాక్స్ 2లో 3 ఇస్తున్నాను.
సో ఇప్పుడు ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆన్సర్ 4 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చేద్దాం. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో మనం వాల్యూ వచ్చేసి 5 ఇద్దాము. అలానే సెకండ్ టెక్స్ట్ బాక్స్లో 3 ఉంచేద్దాం. సో ఇప్పుడు మైనస్ పైన క్లిక్ చేస్తే మనకి ఆన్సర్ 2 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ వాల్యూస్ ఉంచేసి మనం ఇంటూ బటన్ పైన అంటే మల్టిప్లికేషన్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఆన్సర్ 15 వస్తుంది. నెక్స్ట్ సేమ్ వాల్యూస్ మనం డివిజన్ చేస్తే మనకి 1.66667 అనేది వచ్చేసింది. ఓకే, ఒకసారి కోడ్ అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో చూడండి, వెన్ యాడ్ క్లిక్, ఎప్పుడైతే యాడ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తామో అప్పుడు ఏం జరగాలి, టెక్స్ట్ బాక్స్ 1.text, టెక్స్ట్ బాక్స్ 2.text, ఈ 2 టెక్స్ట్ బాక్సెస్లో ఏమైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని యాడ్ చేసి దేనికి అసైన్ చేస్తుంది, లేబుల్ 3కి అసైన్ చేస్తుంది. సేమ్ సబ్స్ట్రాక్షన్కి టెక్స్ట్ బాక్స్ 1లో టెక్స్ట్, టెక్స్ట్ బాక్స్ 2లో టెక్స్ట్ని రెండింటిని మైనస్ చేసి దాన్ని లేబుల్ 3కి అసైన్ చేస్తుంది. మల్టిప్లికేషన్కి వచ్చేసరికి టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్ 2 రెండింటిని మల్టిప్లై చేసి దాన్ని లేబుల్ 3కి ఇస్తుంది. అండ్ డివిజన్కి వచ్చేసరికి టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్ 2 టెక్స్ట్ని ఏం చేస్తుంది, డివైడ్ చేసి లేబుల్ 3కి అనేది అసైన్ చేస్తుంది.